ఈ వైకుంఠ రూపం చూడగలిగాడు, నారాయణుణ్ణి లక్ష్మిని చూడగలిగాడు. అందుకని ఆయన వెనక నుంచి చూస్తున్నవాడు లక్ష్మితో నారాయణుడు వీళ్ళంతా పరీక్షలో ఉత్తీర్ణులుగాక పారిపోయారు చూసావా మన బిడ్డలు అనగానే నేనున్నానుగా అని పరిగెత్తుకొచ్చి కాడు పట్టుకున్నాడు. నాయన నువ్వొక్కడివి సరైనటువంటి వాడివి, నీ పేరు ఈ రోజు నుంచి అజగరుడు అని పేరు పెడుతున్నాను. అజగర మహాముని అంటే ఆయనే. ఈ అజగరోపాఖ్యానం మనకి భాగవతంలో సప్తమ స్కంధంలో నారదుడు ప్రహ్లాదుడికి చెబుతాడు. అజగరుడు అనేటటువంటి అవధూతున్నాడని, ఆయన రకరకాల వస్తువుల ద్వారా నేను జీవితంలో ఎలా సాధన చేయాలో తెలుసుకోవాలని చెప్పాడని ఇదంతా మనం భాగవతంలో సప్తమ స్కంధంలో చెప్పుకున్నాం. ఆ అజగరుడు ఈయనే. వీడికి అజగరుడు అని పేరు పెట్టి ఈ రోజు నుంచి నువ్వు నాలాగా అవధూతలా ఉండు, నీవు కలియుగాంతం వరకు ప్రజలకు అప్పుడప్పుడు పరీక్షలు పెడుతూ అనుగ్రహిస్తూ ఉండు, యుగాంతం అయ్యాక శాశ్వత వైకుంఠం నీకు ఇస్తున్నాను అన్నాడు. వాడొక్కడు మాత్రం మిగిలెట్టండి, శిష్యులు ఎవడో ఒకడు